భారత పార్లమెంటుకు జరుగుతున్న సుదీర్ఘ ఎన్నికల ప్రహసనంలో సగభాగం పూర్తయింది. ఇప్పటి వరకు 3 విడతలకు సంబంధించిన పోలింగ్ పూర్తయింది. మొత్తం పార్లమెంటు సీట్లలో సగానికి పోలింగ్ పూర్తయిన పరిస్థితి. రేపు మే 13వ తేదీన మరో 96 సీట్లకు పోలింగ్ జరగబోతోంది. దీంతో మొత్తం 381 సీట్లకు పోలింగ్ పూర్తయినట్టుగా భావించవచ్చు. ఆ తర్వాత మే 20వ తేదీన మే 25వ తేదీన అదే రకంగా జూన్ 1వ తేదీన 3 విడతలుగా పోలింగ్ జరగబోతోంది. ఆ తర్వాత వాటికి సంబంధించిన ఫలితాలు మనకు జూన్ 4వ తేదీన చూడబోతున్నాం. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచార సరళిని గమనిస్తే మనం గ్రౌండ్ రిపోర్ట్ను కనుక ఒకసారి పరిశీలిస్తే ఇప్పటి వరకు అంటే ఒక నెల రోజుల క్రితం వరకు ఏదైతే సమస్యలు వినిపించాయో ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మరీ ముఖ్యంగా మొదటి విడత పోలింగ్ ముగిసిన తర్వాత ప్రచారంలో నాయకులు మాట్లాడుతున్న భాష కావచ్చు, వారు లేవనెత్తిన అంశాలు కావచ్చు, మొత్తం మారిపోయిన పరిస్థితి. ఈ అన్ని అంశాల మీద చర్చిద్దాం. ఇప్పటి వరకు పోలింగ్ సరళిని గమనించి ఒకసారి స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అంచనా వేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం విడతలకు సంబంధించిన గణాంకాలను ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి చూస్తాను నేను. మొత్తం 7 ఫేజెస్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్లో 19th ఏప్రిల్ రోజు 21 రాష్ట్రాలలో ఉన్న 102 సీట్లకు పోలింగ్ జరిగింది. ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో 26th ఏప్రిల్ 13 స్టేట్స్ 89 సీట్స్కి, ఆ తర్వాత థర్డ్ ఫేజ్లో 7th మే 12 స్టేట్స్లో ఉన్న 94 సీట్స్కి, అంటే మొత్తం ఇప్పటి వరకు 285 సీట్లకు పోలింగ్ పూర్తయింది. రేపు 13వ తేదీన 10 రాష్ట్రాలలో ఉన్న 96 సీట్లకు జరగబోతోంది. అంటే మొత్తం 381 సీట్లకు రేపు సాయంత్రంతో పోలింగ్ పూర్తవుతున్న పరిస్థితి. ఆ తర్వాత 3 విడతల్లో ఉన్నాయి, ఇవి తక్కువ నంబర్లో ఉన్నాయి. మొత్తం మీద మనకు జూన్ 4వ తేదీన దీనికి సంబంధించిన ఫలితాలు వెలువడబోతున్నాయి. ఒక్కసారి ప్రచార సరళిని అదే రకంగా ఇప్పటి వరకు జరుగుతున్న పోలింగ్ సరళిని ఒకసారి స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు రాజకీయ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. గిరిధర్ గారు, ఆఫ్టర్ లాంగ్ టైమ్ టు మై షో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. ఎట్లా చూస్తున్నారు? ఈ 3 విడతల ఫేజ్ పూర్తయింది, పోలింగ్ గమనిస్తున్నాం, రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి, విశ్లేషణలు కూడా చాలా చూస్తున్నాం. మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఈ పోలింగ్ సరళిని? రాజేశ్వర్జీ, మీకు మీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏమండి, ఇది గత 3 ఫేజుల్లో మనం చూస్తే కనుక కొంత ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది అని చెప్పేసి విశ్లేషణ చాలా చూస్తున్నాం మనము. అందుకని వేవ్ లాంటిది ఏమీ లేదు, పాజిటివ్ వేవో నెగిటివ్ వేవో లేదు. ఈ ఓటింగ్ ఎలా వెళ్తుంది అని చాలామంది వాళ్ళ ధోరణిలో వాళ్ళు విశ్లేషణ చేస్తున్నారు. ఓటింగ్ తగ్గింది కాబట్టి బీజేపీకి నష్టం వస్తుంది అని ఒక వర్గం అంటే, ఎటువంటి వ్యతిరేకత లేదు కాబట్టి అందరూ మామూలుగా వ్యతిరేకత ఉంటే అందరూ ఓటు అంటే బూత్కి వెళ్ళి కంపల్సరీగా ఓటు వేసి ఎవరిని దించడానికి వెళ్తారు కాబట్టి అప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. అటువంటి పరిస్థితి లేదు కాబట్టి నార్మల్గా ఉన్నది ఓటింగ్ అని చెప్పేసి ఒక వర్గం చెప్తుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ గణాంకాలు చూస్తే, వాళ్ళ నంబర్స్ చూస్తే కనుక పెద్ద తేడా లేదు, 2-3% అటు ఇటు మనం చూస్తే కనుక ఓవరాల్ ఆ బ్యాండ్లోనే ఉంది. ప్రతి ఎన్నికలకు గత ఎన్నికల కంటే 3-4% పెరగాలి అని ఎవరు చెప్పలేదు. మనం అదొక బ్యాండ్లో ఉన్నంత వరకు మనం పర్వాలేదు. దాన్ని జయశంకర్ గారిని కూడా ఎవరో ప్రశ్నిస్తే ఆయన చెప్పారు, మీ దేశాలలో మీరు మ్యాక్సిమం ఓటింగ్ ఎంత మీరు సంపాదించుకుంటారో మా దేశంలో లీస్ట్ ఓటింగ్ అంతకంటే ఎక్కువే ఉంటుంది అని చెప్పడం మనం చూసాం. కాబట్టి ఈ ఓటింగ్ ఇప్పుడు ఉన్నటువంటి పర్సంటేజ్ నేను పెద్దగా తప్పు పట్టాను. నేను మోరర్లెస్ ఆ బ్యాండ్లోనే ఉన్నది అది. కాకపోతే దీంట్లో వర్గాలు ఎలా ఓటు వేస్తున్నారు, ఫర్ ఇన్స్టెన్స్ వాట్సాప్ యూనివర్సిటీలో మనం చూస్తే కనుక ఏదో ఒక మైనారిటీ వర్గాలు ఎక్కువ ఓటు వేస్తున్నట్టు ఇటువంటివన్నీ మనం ప్రచారాలు చూస్తున్నాము. కానీ ఓవరాల్గా పర్సంటేజ్లో నాకు పెద్ద తేడాలు కనిపించలేదు. రెండవది, మనకు ఎన్నికలు భారతదేశంలో ఎన్నికలకు ప్రతిసారి కూడాను రీసెన్సీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. ఎన్నికల ముందర లేదా ఎన్నికల సమయంలో జరిగేటువంటి ఘటనలు ఎక్కువ ప్రభావితం చేస్తాయి. అంటే టర్నింగ్ పాయింట్ అది. 50-50 ఆల్రెడీ ఫిక్స్ అయిన వాళ్ళు మనం ఏం చేయలేము. బెంచ్ మీద ఉన్నటువంటి వాళ్ళు, గోడ మీద ఉన్నటువంటి వాళ్ళు ఈ లాస్ట్ మినిట్లో జరుగుతున్న వాటికి వాళ్ళు ప్రభావితం ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్, మనకు గతసారి 2019లో బాలాకోట్ మీద జరిగినటువంటి దాడి చాలా ప్రభావితం చూపించింది. ఇటువంటివి మనం చూస్తాం. అంటే గ్యాప్ ఎక్కువ లేదు, ఫిబ్రవరిలో ఇన్సిడెంట్ జరిగింది, కాబట్టి అది ఒక ప్రభావితం తప్పకుండా చూపించింది, మనం కాదనడానికి వీల్లేదు. మనకు గతంలో చూస్తే కనుక ఇటువంటి అంశాలే. ఫర్ ఇన్స్టెన్స్, మన వాజ్పేయి గారి ప్రభుత్వంలో అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేయడము, ఆయన సాగర్మాల అని, మన క్వాడ్రిలాటరల్ అని చాలా టేకప్ చేశారు. కానీ అది ఎన్నికలు వచ్చేసరికి ఆయన షైనింగ్ ఇండియా అన్నది ప్రభావితం చూపించలేదు. సో ఇటువంటివి అవుతున్నాయి మనకి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన డెవలప్మెంట్స్ కానీ, రోడ్స్ కానీ, మనకు ఫ్లైఓవర్లు కానీ చాలా చేశారు. కానీ ఆయన ఓడిపోవాల్సి వచ్చింది. సో డెవలప్మెంట్ ఇంత చేసినా కానీ కూడా అల్టిమేట్గా ఎలక్షన్ టైంలో కొంత రీసెన్సీ ఫ్యాక్టర్ అనేది చాలా కీలకంగా ఉండబోతోంది. అదే ఈసారి కూడా మనం చూస్తున్నాం. అందుకని ప్రతి ఫేజ్ తర్వాత అన్ని పార్టీలు క్యాలిబ్రేట్ చేసుకుంటున్నాయి.
ఈ ఫేజ్లో ఎలా జరిగింది దాని ఆధారంగా వాళ్ళు దాని నెరేటివ్ని మార్చే దిశగా అందరూ ప్రయత్నం చేస్తున్నారు. అపోజిషన్ దేశంలో ఎన్నికల మూడు మనకు జనవరి నుంచి క్రియేట్ అయింది. జనవరి నుంచి షెడ్యూల్ వెలువడే వరకు ఓ రకమైన ప్రచార సరళి కనిపించింది. ఆ తర్వాత షెడ్యూల్ వెలువడి నుంచి ఫస్ట్ ఫేజ్ వరకు ఒక రకమైనది కనిపించింది. ఫస్ట్ ఫేజ్ తర్వాత నాయకుల ప్రసంగాల్లో అంశాలు మారిపోయాయి, వాళ్ళ తీరు మారిపోయింది. ఎందుకంటారు? ఇదే చెప్తున్నాను, రీసెన్సీ ఫ్యాక్టర్ చాలా కీలకమైంది. ఇప్పుడు శామ్ పిట్రోడా కానీ లేదా రాహుల్ గాంధీ కానీ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్హెరిటెన్స్ లా అనడము, మీకు వస్తున్నటువంటి ఆస్తి మీద పన్నులు వేయడం అనడము, లేదా మీ ఆస్తిని మేము తీసుకుని ఇంకెవరికో డిస్ట్రిబ్యూట్ చేస్తామనడము, పంచిపెడతామనడము, ఇటువంటి అంశాలు ఆబ్వియస్లీ అది రీసెన్సీ ఫ్యాక్టర్. దాన్ని ఎక్కువగా చూపించడం అనేది బీజేపీ చేస్తున్నది. సో ఈ కాంగ్రెస్ని ఎవరు స్టేట్మెంట్ ఇవ్వమన్నారు? వాళ్ళు గతంలో ఉన్నటువంటి నెరేటివ్నే పట్టుకొని వెళ్ళి ఉంటే సరిపోయింది. సో రీసెన్సీ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడాను దానికి ముందుకు తీసుకొస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ గత ఎన్నికల్లో మనకు మణిశంకర్ అయ్యర్ స్టేట్మెంట్ విన్నాం మనం, చాయ్ కా వితరణ కరెంగే అని చెప్పి ఉస్కా వ్యవస్థ కరెంగే అన్నారు. అది చాయ్ పై చర్చ అని వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. అలాగే మౌత్ కా సోదాగర్ అని సోనియా గాంధీ అనేది వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇలాగే రీసెన్సీ ఫ్యాక్టర్, రీసెంట్గా మీరు ఏం చెప్పారు అనేది హైలైట్ అయ్యి సోషల్ మీడియాలో అది ఎక్కువగా ప్రచారం. ఎగ్జాక్ట్లీ నా ప్రశ్న అదే. ఫస్ట్ ఫేజ్ తర్వాతనే ఈ ఇష్యూస్ తెర మీదకి వచ్చాయి. ఎందుకు అంటే పాలకపక్షం భయపడుతుంది అట్లాంటి ఇష్యూస్ తీసుకొచ్చిందా, లేకపోతే ప్రతిపక్షం నుంచి అట్లాంటి ఏమన్నా అంశాలు కనిపిస్తున్నాయా మనకి? ఇది రెండు వైపులా జరగవచ్చు. సపోజ్ పాలకపక్షం ఏమైనా తప్పు చేస్తే దాన్ని అడ్వాంటేజ్గా వీళ్ళు కూడా తీసుకుంటారు. కేజ్రీవాల్ అదే చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఒక డిక్టేటర్షిప్ తానాషాహి ఉంది, ఇక్కడ నన్ను అరెస్ట్ చేశారు, ఇప్పుడు మోదీ గారు ఓడిపోతున్నారని లేదా యోగి ఆదిత్యనాథ్ వస్తారని అమిత్ షా ఏంటంటే అని మాట్లాడుతున్నాడు. సో ఇదంతా కూడా నన్ను అరెస్ట్ చేయడం వల్ల వీళ్ళు ఆపోజిషన్ని పీడిస్తున్నారు, ఇక్కడ డెమోక్రసీ లేదు అన్న అంశం ఆయన తీసుకొస్తున్నారు బీజేపీ చేసిన దానికి. అలాగే కాంగ్రెస్ చేసిన దానికి వీళ్ళు ప్రతిక్రియ వీళ్ళది ఉంటుంది. సో ఈ రీసెన్సీ ఫ్యాక్టర్ అనేది చాలా కీలకం. ప్రతి ఫేజ్లో ఎవరు ఎలా మాట్లాడుతున్నారని దాన్ని ప్రతిపక్షాలు లేదా ఆపోనెంట్స్ ఎవరైతే ఉంటారో దాని అడ్వాంటేజ్ తీసుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ డిబేట్స్లో కూడా శామ్ పిట్రోడా ఇన్ని స్టేట్మెంట్స్ ఇవ్వకపోతే కనుక బహుశా బీజేపీ మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాగే ఈ డాక్టర్డ్ వీడియో ఏదైతే అమిత్ షా గారి ఇది ఆ డాక్టర్ వీడియో వచ్చిందో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు వాళ్ళు. తీసుకోకపోతే ఏమై ఉండేది? ఈ రిజర్వేషన్ ఉన్న వర్గాలలో ఒక నెరేటివ్ వెళ్ళిపోయి ఉండేది. బీజేపీ మాకు వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పి నెరేటివ్ వెళ్ళిపోతే కనుక అది ఎంత డ్యామేజ్ చేసి ఉండేది వాళ్లకు. దాన్ని ఇమ్మీడియట్గా తుంచివేయవలసిన ఆవశ్యకత వాళ్ళకు ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళు కేసు పెట్టడము, నోటీసులు పంపించడము, అమిత్ షా గారు 2 వీడియోలు చేయడం, అక్కడక్కడ దాన్ని తుంచేయవలసిన ఆవశ్యకత వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ 3 ఫేసెస్ చూద్దాం. ఈ 3 ఫేసెస్లో మనకు యావరేజ్ 63% ఓటింగ్ నమోదైంది. మీరు ఆ ప్యాటర్న్ చూసుకొని ఆ స్టేట్లోకి సంబంధించిన ఇష్యూస్ని చూసుకొని మీరు ఎంత నంబర్ గెస్ చేస్తున్నారు? నంబర్ వైజ్గా ఏమన్నా చెప్పగలరా? అంటే నంబర్ గేమ్ అన్నది చాలా కష్టమైన విషయం. అది నంబర్ గేమ్స్ నేను వెళ్ళదలుచుకోలేదు. కాకపోతే ఓవరాల్గా దేశంలో మనం చూస్తే కనుక ఒక ప్యాటర్న్ మనకు తప్పకుండా కనిపిస్తున్నది. వింధ్యా పర్వతాలకి ఉత్తరాన పోలరైజేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎస్పెషలీ పార్లమెంటరీ ఎలక్షన్స్. అసెంబ్లీ ఎలక్షన్స్లో బహుశా కొంత భిన్నంగా ఉండవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ రాజస్థాన్లో ప్రతి 5 ఏళ్లకు ప్రభుత్వం మారుతుంది. అలాగే మనకు మధ్యప్రదేశ్లో సుదీర్ఘంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఉన్నా కానీ కూడా మళ్ళీ కమల్నాథ్ గారు రాగలిగారు. ఇటువంటి మార్పులు అక్కడ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. హర్యానా మనం చూస్తున్నాం అస్థిరత ఎలా ఉందో అక్కడ. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలవగలిగింది. సో ఇటువంటి కొన్ని లోకల్ ఇష్యూస్లో మార్పులు ఉన్నా కానీ కూడా మనకు సెంట్రల్ ఎలక్షన్స్ వచ్చేసరికి, జనరల్ ఎలక్షన్స్ వచ్చేసరికి మోర్ ఆర్ లెస్ వింధ్యా పర్వతాలకు ఉత్తరాన పోలరైజ్ అయిపోయిందని మనం అనుకోవాలి. మనకు గుజరాత్ నుంచి తీసుకొని లిటరల్గా ఉత్తరప్రదేశ్ పోలరైజ్ 19లో ఉంటున్నారు, 24లో ఉంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా క్రమేపీ పెరిగింది. అది లాస్ట్ 3 ఎలక్షన్స్లో లిటరల్గా అది అలాగే ఉంది. 2014, 2019, 2024లో మాత్రం ప్యాటర్న్ మనకి ఇంచుమించు అలాగే ఉంది. ఒక సీట్ అక్కడ తగ్గితే ఇక్కడ పెరగచ్చు. మోర్ ఆర్ లెస్ వాళ్ళ నంబర్ ఆఫ్ సీట్స్ అక్కడ ఫిక్స్ అయిపోయింది లిటరల్గా. మనం 7 రాష్ట్రాల్లో బీజేపీకి 100% రిజల్ట్ మనం చూస్తున్నాం. కాబట్టి హిమాచల్, ఉత్తరాఖండ్, తర్వాత ఢిల్లీ, చండీగఢ్, తర్వాత రాజస్థాన్, తర్వాత హిందీ బెల్ట్, బేసిక్ హిందీ బెల్ట్, కౌ బెల్ట్ అంటారు, దాన్ని ఏదైనా పేరు పెట్టచ్చు. మిగతా రాష్ట్రాల్లో కూడా ఫర్ ఇన్స్టెన్స్ ఉత్తరప్రదేశ్ కావచ్చు, లేదా మనకు బీహార్ కావచ్చు, ఇక్కడ కూడా లిటరల్గా వాళ్ళే మెజారిటీ ఉంటున్నారు. కొంత మైనారిటీస్, ముస్లిం బహుళ ఇలాకాలు ఏవైతే ఉన్నాయో, ఏరియాస్ ఉన్నాయో అక్కడ సమాజ్వాదీ పార్టీకి కానీ లేదా ఆర్జేడీకి కానీ వీళ్ళకు సీట్లు వస్తున్నది మనం చూసాము. సో ఈ ప్యాటర్న్లో పెద్దగా మార్పు మనకేం కనిపించట్లేదు. ప్యాటర్న్ అలాగే ఉన్నది. బహుశా కొన్ని సీట్లు అటు ఇటు 4-5 సీట్లు అటు ఇటు మారవచ్చు. కానీ
ఈస్ట్ భారతదేశం, పూర్వ భారతదేశం, ఈశాన్య రాష్ట్రాలు, ఒరిస్సా టు బెంగాల్, అక్కడ 7 స్టేట్స్, అక్కడ మనకు 7 స్టేట్స్ లో కూడా మోరల్లెస్ సాచురేషన్ అయిపోయింది. ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో వాళ్ళే గెలుస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అస్సాంలో ఒక సీటు బద్రుద్దీన్ అజ్మల్ ఎవరైతే ఉన్నారో అతనికి వస్తుంది ఆ సీట్. అది మిగతా సీట్స్ అన్ని కూడా బీజేపీ వస్తుంది. ఇన్ఫాక్ట్ అందుకనే ఆ కాన్ఫిడెన్స్ తోటే హేమంత్ బిశ్వ శర్మ మీ ఓట్లు వేగిపోయినా పర్వాలేదని చెప్పడం దాని ఉద్దేశం అదే. దూబ్రీ దక్షిణ అస్సాంలో ఏదైతే ఈ ముస్లిం ఇన్ఫిల్ట్రేషన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చి అది ఓటు బ్యాంక్ తయారైందో ఆ సీట్ మాత్రం వాళ్ళే. ఓవరాల్గా ఈసారి ఎన్డీఏ 400 పార్, అబ్కీ బార్ 400 పార్ అని చెప్పి ఒక స్లోగన్ పెట్టుకున్నారు. బీజేపీ ఇండివిజువల్గా 350+ అన్నారు. మీకు ఒకసారి నంబర్ వైజ్గా చూస్తే 19 ఎలక్షన్స్లో వచ్చిన నంబరు ఇప్పుడు 24 ఎలక్షన్స్ రెండింటిని కంపేర్ చేసుకుంటే అది పాసిబుల్ అనిపిస్తుందా? అంటే బికాజ్ ఎందుకు అడుగుతున్నానంటే వీఆర్ ఇన్ ఆఫ్ వే. కరెక్ట్. అంటే అది ఒక స్ట్రాటజిక్గా చేసినటువంటి స్టేట్మెంట్గా నేను భావిస్తాను. ఎంత గెలుస్తారో అన్నది మనం ఎనివే జూన్ 4వ తారీఖున చూస్తాము. కాకపోతే ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఏమైందంటే బీజేపీ గెలుస్తుందా ఓడిపోతుందా అన్న నెరేటివ్ ఈరోజు లేదు. ఓకే, గెలుస్తున్నది ఖాయం. ఎంతలోకి ఎన్ని నంబర్స్తో వాడికి ఎన్ని సీట్లు వస్తాయి అన్న దాంట్లోనే డిబేట్ ఉంది. కానీ 400 పార్ కాకుండా 370 వచ్చాయి అనుకోండి, చూడు మేము గెలిచామని చెప్పుకోవచ్చు కదా. రైట్. సో అటువంటి నేరేటివ్ని బిల్డ్ చేయడానికి ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ వాడు నిజంగా చూస్తే కనుక అది స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉంటే తప్పకుండా ఆపోజిషన్ ఏముండేది, సార్ బీజేపీ రావట్లేదు మేమే గెలుస్తున్నాం అని చెప్పేసి ఒక నేరేటివ్ బిల్డ్ చేసేటువంటి అవకాశం ఉండేది. మీరు ఒక పక్క చెప్తున్నారు, ఇంకొక పక్క ఆ స్టేట్మెంట్ వల్ల బూమరాంగ్ అయిందా? 400+ చేస్తే వీళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తారు అనేది కాంగ్రెస్ పార్టీ తెర మీద తీసుకొచ్చింది. దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చడానికి నిజంగా 400+ కావాలా? గత ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని మార్చలేదా? ఎన్ని మార్పులు చేశారు? మైనారిటీ ప్రభుత్వం ఉన్నటువంటి పి నరసింహారావు గారు ఎన్ని కీలకమైన మార్పులు తీసుకురాగలిగారు ఆయన. అలాగే మనకు గత ప్రభుత్వాలు 2014లో కావచ్చు, 19లో ఆర్టికల్ 370 ఎలా తీసేశారు, అది చాలా కీలకమైన మార్పే కదా. కాబట్టి రాజ్యాంగాన్ని సవరించడానికి కోసం నిజంగా అంత మెజారిటీ ఉండవలసిన ఆవశ్యకత లేదు. ప్రభుత్వాలు నిర్ణయిస్తే ఏమైనా చేయొచ్చు. రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా కానీ కూడా ఆర్టికల్ 370కి సంబంధించిన చట్టాలు తీసుకురాగలిగారు. కోర్స్ ఆర్టికల్ 370 ఒక ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్తో కొట్టేయడం జరిగింది. కానీ దాన్ని స్టేటస్ నుంచి దాన్ని యూనియన్ టెరిటరీ స్టేటస్కి పార్లమెంట్లో ఎన్నికలు జరిగాయి. రాజ్యసభలో మరి ఎలా గెలిచారు వాళ్ళు? సిఏ ఎలా తీసుకురాగలిగారు? సో కీలకమైన మార్పులు చేయదలుచుకుంటే కనుక 400+ అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళకు ఆ కూటమి చేసుకోవచ్చు, వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. డెప్త్గా ఆలోచించే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. కామన్ పీపుల్కి ఈ మాట చాలా క్లియర్గా వెళ్తుంది. ఈ రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా ఇటు రిజర్వేషన్లు ఎత్తేస్తారని ఒక కామెంట్, ప్లస్ రాజ్యాంగాన్ని మారుస్తారు. ఈ రెండు బాగా లోతుగా వెళ్తుంది. దాని ఇంపాక్ట్ కామన్ పీపుల్లో ఉండదంటారా? అది ఆపోజిషన్ ఆ ప్రయత్నం చేస్తోంది, ఈ నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తోంది. సరే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది దానికి దాన్ని ఎవరు చెప్పలేదు. రైట్. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ కాంగ్రెస్ వస్తే మీ ఆస్తులన్నీ తీసేసుకుంటుంది అని బీజేపీ చెప్తున్న దాంట్లో నిజంగా కాంగ్రెస్ చేస్తుందో లేదో మనం చెప్పలేము. వాళ్ళు నిజంగా వస్తే తీసేయగలిగే క్షమత వాళ్ళకు ఉందా అంటే పెద్ద ప్రశ్న. కానీ బీజేపీ దాన్ని ఆ నెరేటివ్ ముందుకు తీసుకెళ్తుంది కదా. అలాగే ఆపోజిషన్ పార్టీ దీన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాయి. రాజ్యాంగాన్ని సవరించాలి అనుకుంటే కనుక 2 దఫాలు ఆయన 10 సంవత్సరాలు పాలన చేసినప్పుడు అప్పుడు చేసి ఉండొచ్చు కదా ఆయన. నిజంగా కొన్ని కీలకమైన మార్పులు జరగాలి అని మాలాంటి వాళ్ళు కోరుకుంటున్నారు. లాస్ట్ 5 yearsలో ఏదైనా చేయొచ్చు, అంత బలం ఉంది అక్కడ. ఉంది, ఆయన చేయలేదే. చేయవలసింది ఫర్ ఇన్స్టెన్స్ ఈ మైనారిటీ అపీజ్మెంట్ చట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బహుశా డైల్యూట్ చేయవలసింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకుందాం. ఫర్ ఇన్స్టెన్స్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని మీరు మైనారిటీ ఇన్స్టిట్యూషన్కి మినహాయించారు. సోనియా గాంధీ హయాంలో, అప్పుడు మన్మోహన్ సింగ్ సమయంలో చేసినటువంటి చట్టం ఇది. దీనివల్ల ఏమైంది? మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ కాని వాళ్ళ మొత్తం కాస్టింగ్ దెబ్బతినింది. ఒక కొంత శాతం విద్యార్థులకి ఉచితంగా చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. అది ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఫర్ ఇన్స్టెన్స్ లింగాయత్ చూసాం మనం. మేము హిందువులే కాదు అని ఎందుకు అంటున్నారు వాళ్ళు? వాళ్ళ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము కనుక మైనారిటీ లేదు కనుక మేము ఇది నుంచి ఎగ్జామ్ట్ అవుతాం కదా అన్న భావన వాళ్ళకున్నది. సో అది దాంట్లో మార్పు తీసుకురావాల్సింది. ఏం చేయవలసింది? కనీసం ఓకే మైనారిటీస్ ఎగ్జామ్ చేశారు, బాగానే ఉంది. మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్లో ఆ వర్గానికి చెందినటువంటి పేద విద్యార్థులకి మీరు ఉచితంగా చెప్పండి అని అమెండ్మెంట్ తీసుకురండి. ఓకే కదా. ఒక ముస్లిం ఆర్గనైజేషన్ దారుల్ ఉలూమ్ ఇన్స్టిట్యూషన్ ఉందనుకోండి, అక్కడ మీరు ఇక్కడ ఎంత శాతం ఉందో అంతే శాతం ముస్లింలకు మీరు ఉచితంగా చెప్పండి అని చెప్పొచ్చు కదా. ఈ అమెండ్మెంట్ ఆల్ మైనారిటీస్ బెనిఫిట్ అయ్యేది దాంతో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఆల్ మైనారిటీస్. కరెక్ట్. అప్పుడు ఏమవుతుందంటే కాస్టింగ్ అందరికీ ఈక్వల్గా. ఇటువంటివి చాలా మార్పులు చేసి ఉండాలి ప్రభుత్వం అని మాలాంటి వాళ్ళు కోరుకుంటున్నారు. సో బహుశా చేయలేదు, 10 ఏళ్లలో చేయలేదు. సో అంతేకాదు, అంతకంటే ముందర మోదీ గారి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన పరిపాలన చూసామంటే
ఆయన మేజర్ చేంజెస్కి ఆయన పెద్దగా మొగ్గు చూపట్లేదు, ఇంక్రిమెంటల్ చేంజెస్ చేస్తున్నారు. గత 10 ఏళ్లలో నిజంగా రాజ్యాంగాన్ని ప్రెసిడెన్షియల్ ఫామ్గా తీసుకెళ్లడం, లేదా 1 నేషన్ 1 ఎలక్షన్ తీసుకురావడం, పెద్ద పెద్ద మార్పులు తీసి ఉండొచ్చు ఆయన చేయలేదు. కేజ్రీవాల్ కామెంట్ అదే కదా, ఒక నేషన్ ఒక నాయకుడు ఉండాలని కోరుకుంటున్నారు మోదీ, మిగతా విపక్షాలు ఉండొద్దని కోరుకుంటున్నారని చెప్తున్నారు. అది కామెంట్ చేయడానికి ఎవరైనా చేయొచ్చు. ఫ్యూచర్లో ఏంటి ఎలా అవుతుంది మనం చెప్పలేము. భారతదేశం 10 ముక్కలు అవుతుంది అని డైలాగ్ కొట్టచ్చు, దాన్నే ఉంది అది. లేదా పాకిస్తాన్ తీసేసుకుంటాను ఇంకా పెద్ద దేశం అవుతుందని కామెంట్ చేయొచ్చు. ఫ్యూచర్లో ఏమవుతుందని ఎలా ప్రిడిక్ట్ చేస్తారు? ఇందిరాగాంధీకి ఈ నంబర్ విషయానికి వస్తే క్లియర్ కట ఇది సాధ్యం కావాలంటే సౌత్ ఇండియా రోల్ చాలా కీలకం అంటారు. మీ అనాలిసిస్ ఏంటి? తప్పకుండా కీలకం. అది దక్షిణ భారతదేశంలో కనీసం అంటే వాళ్ళకు ఇంకొక 40-50 సీట్లు కనీసం వస్తే కానీ ఈ నంబర్ సాధ్యం కాదు. ఇప్పుడు బీజేపీ ప్రస్తుతానికి 300, 303, 304 సింగిల్ గా 303 అండ్ కలిపి 335 కరెక్ట్ ఆ రేంజ్లో ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడు 350కి బీజేపీ టచ్ అవ్వాలంటే ఆ 40-50 దక్షిణ భారతదేశం నుంచే రావాలి. వస్తేనే ఆ నంబర్ సాధ్యం అవుతుంది, లేకపోతే అవ్వదు. ప్లస్ గతంలో ఉన్నటువంటి వీళ్ళ పార్ట్నర్స్ అలైస్ ఎవరైతే ఉన్నారో అది చాలా మార్పులు వచ్చాయి. ఫర్ ఇన్స్టెన్స్ అకాలీదళ్ వెళ్ళిపోయింది, తెలుగుదేశం వచ్చింది, ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం వచ్చింది. నితీష్ కుమార్ ఆయన ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు మనకు. ఇటువంటివి చాలా మార్పులు జరిగినాయి. శివసేనలో చాలా చీలిక వచ్చింది. శివసేన నిజంగా ఎన్ని సీట్లు ఇవ్వగలదని ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి ఇవన్నీ చూస్తే కనుక బహుశా వాళ్ళ అలైస్ వీళ్ళ పార్ట్నర్స్ ఎవరున్నారు 25 నుంచి బహుశా 35 సీట్ల దాకా వాళ్ళు తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళు 350 వీళ్ళు సాధించగలిగితే బహుశా 400 దగ్గర వచ్చేటువంటి అవకాశం. 19లో నార్త్ బెల్ట్ లో ప్రధానంగా హిందీ బెల్ట్ లో పీక్ నంబర్ వచ్చేసింది. ఇప్పుడు అక్కడ మైనస్ అవ్వడమే తప్ప ప్లస్సింగ్ కావడానికి ఛాన్స్ లేదు. అలాంటప్పుడు ఇక్కడ పెరగకుండా అక్కడ ఎంతో కొంత మైనస్ అయితే అది అసాధ్యమైన నంబరే కదా. కరెక్ట్. అందుకని నేను 50 నుంచి 60 కనీసం ఇక్కడ రావాలి అని చెప్తున్నాను. ఇక్కడ 50 నుంచి 60 అడిషనల్ ఆ పరిస్థితి ఉందా మీ అబ్జర్వేషన్? అది మనకైతే కనిపించట్లేదు గ్రౌండ్ లెవెల్లో. కానీ సరే కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు, బహుశా వాళ్ళు మరి ఏ అనాలిసిస్ చెప్తారో మనం చెప్పలేము. ఎగ్జిట్ పోల్స్ వస్తే కానీ మనం చూడలేము. ఫర్ ఇన్స్టెన్స్ మనకు తమిళనాడులో కొంతమంది అయితే డబుల్ డిజిట్ టచ్ అవుతుంది అని అంటున్నారు వాళ్ళ కూటమికి. సో ఇది సాధ్యమా కాదా అనేది పెద్ద ప్రశ్న. చాలా తెలంగాణ ఇక్కడ కూడా 10 టచ్ అవుతుంది అని విశ్లేషణ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నిన్న అమిత్ షా చెప్తున్నాడు కరెక్ట్ 10 సీట్లైనా కనీసం ఇవ్వండి అని చెప్పడం ఇవన్నీ చూసాం మనం. కాబట్టి ఇటువంటి ఆలోచనలు నిజంగా అవి సత్యం అవుతాయి తప్పకుండా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. లేదు గ్రౌండ్ లెవెల్లో అలా జరగలేదు, ఇక్కడ అంత సీట్ అడ్జస్ట్మెంట్స్ బీజేపీకి అంత రాలేదు అంటే కనుక తప్పకుండా కొంత వాళ్ళకి దెబ్బ తగలడం అనేది ఖాయం. రైట్. నౌ ఐ అటెంప్ట్ స్టేట్ వైస్. ప్రధానంగా మనం నంబర్ పరంగా ఇది చూస్తాం 80. లాస్ట్ టైం పీక్, దిస్ టైం ఏం జరుగుతుంది అక్కడ? లాస్ట్ టైంకి ఈసారికి ఒక మేజర్ తేడా ఏమొచ్చిందంటే లాస్ట్ టైం మాయావతి వాస్ అ కీ ఫ్యాక్టర్. ఆవిడ ముస్లిం ఓటుని చీల్చగలిగింది, దాంతో బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చింది. ఈసారి మాయావతి అంత ప్రభావితంగా లేరు ఆవిడ. తర్వాత కాంగ్రెస్ ఎస్పీ అలయన్స్ ఎలాగూ ఉన్నది, కాంగ్రెస్ క్షీణిస్తున్న విషయం మనకు తెలిసిందే. వెస్టర్న్ యూపీ లెస్ నెంబర్కు కన్ఫైన్ అయింది, కాంప్రమైజ్ అయింది. కరెక్ట్. ప్లస్ వెస్టర్న్ యూపీలో ఎక్కడైతే ముస్లిం మెజారిటీ పాపులేషన్ ఎక్కువ ఉన్నదో అక్కడ ఎస్పీకి ఆబ్వియస్లీ వాళ్ళకు అడ్వాంటేజ్ ఎక్కువగా ఉన్నది అది. సో ఈ టాక్టికల్ ఓటింగ్ అనేది అక్కడ జరగబోతున్నది. కాబట్టి బహుశా లాస్ట్ టైం వచ్చిన సీట్స్ రమారమి అంతే రావచ్చు ఈసారి కూడా. ఒక 2 సీట్లు అటు ఇటు మనం చెప్పలేము. అయోధ్య ఇంపాక్ట్ ఉండదు అంటారా? అయోధ్య ఇంపాక్ట్ ఆల్రెడీ అయిపోయింది, అక్కడ ఆ స్టేట్లో అయిపోయింది. ప్రాణప్రతిష్ఠ తర్వాత ఇనుమంచింది కానీ మనకి దానివల్ల ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుందంటే గెలిచిన సీట్లో మీ మెజారిటీ ఎక్కువ రావచ్చు. ఓకే, గతంలో మీకు 1,00,000 మెజారిటీతో గెలిచి బహుశా ఇప్పుడు 1,50,000 మెజారిటీ రావచ్చు. కానీ సీట్లలో ఓవరాల్గా పెద్ద మార్పులు అయితే మనం దాంట్లో చూడము. ఉత్తరప్రదేశ్లో బహుశా 70 to 72, 73 సీట్స్ బీజేపీకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్. సెకండ్ లార్జెస్ట్ MH 48. ఈసారి అక్కడ చాలా భిన్నమైన రాజకీయ పరిస్థితి, ఎట్లా చూస్తారు? కరెక్ట్. ఇక్కడ ఓట్ బ్యాంక్ స్ప్లిట్ చేసి అంటే ఎన్డీఏ కూటమి ఆపోజిషన్ని కంప్లీట్గా స్ప్లిట్ చేసి వాళ్ళలో విభేదాలు తీసుకురావడం అన్నది పెద్ద అడ్వాంటేజ్ వీళ్ళకి. అది ఒక శరద్ పవార్ వ్యక్తిగతంగా ఆయనకున్నటువంటి పాపులారిటీ దాన్ని మినహాయించి చూసామంటే కనుక నిజంగా ఆపోజిషన్ ఈరోజు వాళ్ళకి అంత పెద్ద సపోర్ట్ లేదు అక్కడ. ఇన్ఫ్యాక్ట్ కుటుంబ కలహాలే చూస్తున్నాం మనం. బారామతిలో సేమ్ ఫ్యామిలీ కొట్టుకుంటున్నారు. సో ఇటువంటి పరిస్థితి అక్కడ ఉండడంతో ఉద్ధవ్ ఠాకరే కంప్లీట్గా ఆయన ఈజ్ నాట్ అ మాస్ లీడర్. సో ఉద్ధవ్ ఠాకరేకి పాపులారిటీ అంతా పోయింది అది. సో కాంగ్రెస్ కూడా అక్కడ దిగ్గజ నేతలందరూ బీజేపీలో చేరడం.
సో ఇవన్నీ చూస్తున్నాం. అలాగే కొంతమంది శివసేనకు వెళ్ళడం, మురళీదేవరావు లాంటి వాళ్ళు శివసేనకు వెళ్ళడం, ఏక్నాథ్ షిండే ఏక్నాథ్ షిండే అది కూడా ఎన్డీఏలో చేరడం, ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి అక్కడ ఆబ్వియస్లీ గతసారి కంటే మెరుగ్గా ఉంటాయి రిజల్ట్స్ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అపోజిషన్ అక్కడ చాలా వీక్గా ఉన్నది. కాబట్టి గతంలో ఉన్నటువంటి ఎన్సీపీనో లేదా కాంగ్రెస్ఓ అదే బలంతో వెళ్ళి ఉంటే కనుక రిజల్ట్స్ వేరేలా ఉండిండొచ్చు. ఇప్పుడు వాళ్ళు చీలిపోయి వాళ్ళలో విభేదాలు రావడంతో ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా విడిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ క్లియర్ కట్గా వచ్చేది మనకు బెంగాల్ కనిపిస్తుంది. బెంగాల్లో ఇక్కడ ఆర్క్ రైవలరీ పాలిటిక్స్ కనిపిస్తున్నాయి. ఈసారి అక్కడ పొలిటికల్ పిక్చర్ ఎట్లా చూడొచ్చు మనం? బెంగాల్ ఇస్ అ వెరీ సాడ్ స్టోరీ అండి. లేటెస్ట్గా మనం సందేశ్ ఖాళీ పరిస్థితి చూసాం. మనం సందేశ్ ఖాళీలో జరిగినటువంటి దారుణమైన అకృత్యాలు ఏవైతే జరిగాయో దానిని వెనకేసుకొస్తూ మమతా బెనర్జీ అంత బ్లేటెంట్గా చేస్తోంది అంటే కనుక దానికి ఎంత ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఆవిడ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు మనం. అతను ఏమి ఇన్ఫ్యాక్ట్ లేటెస్ట్గా గత 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం ఒక స్త్రీతోటి ఆ కేసు విత్డ్రా చేయించింది. ఇదేమి జరగలేదు, ఇది వచ్చే బూటకమైంది, ఇది ఫేక్ కేసు అని చెప్పి ఆవిడతో విత్డ్రా చేయించింది. బీజేపీ మీద విరుచుకుపడ్డారు. కానీ యాక్చువల్గా అక్కడ గ్రౌండ్ లెవెల్లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిజంగా ఆ స్త్రీ పట్ల అత్యాచారాలు జరిగాయి. భర్త కొడుకు ఎదురు ఉండగా వీళ్ళు వచ్చి అత్యాచారం చేసి వెళ్ళారు వాళ్ళ ఇళ్లలో. కానీ వాళ్ళ మీద ఇంత ఒత్తిడి తీసుకొస్తుంది. కాబట్టి అక్కడ ఒక విధమైనటువంటి గూండా రాజు నడుస్తుంది అనడంలో ఎటువంటి సంశయం లేదు, ఎటువంటి డౌట్ ఉండవలసిన అవసరం లేదు. సో బెంగాల్లో గత అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఆవిడ చీఫ్ మినిస్టర్గా ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకోగలిగారు. ఓటు వేసుకున్న తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. అక్కడ జరిగిన మరణకాండ చూసాం. ఇన్ఫ్యాక్ట్ టీఎంసీకి ఓటు వేసిన హిందూ స్త్రీలను కూడా వీళ్ళు అత్యాచారాలు చేశారు. వాళ్ళ మీద హిందువులు అంటే అత్యాచారాలు చేశారు చాలా ప్రాంతాల్లో. సో అటువంటి ఒక భయాందోళన ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు బెంగాల్లో చూస్తున్నాం మనం. ఇప్పుడు ఆవిడ సిట్టింగ్ చీఫ్ మినిస్టర్. ఒకవేళ బీజేపీకి ఏదైనా కాన్స్టిట్యుయెన్సీలో ఓటు వేస్తే అక్కడ ఎటువంటి అరాచకత్వం అక్కడ సృష్టించగలరో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ స్టేట్ ఒక భయంలో ఇరుక్కుని ఉన్నది పరిస్థితి. మరి అప్పుడే కనుక ప్రభుత్వం బహుశా కనీసం సందేశ్ ఖాళీని సెంట్రల్ రూల్ కింద వాళ్ళు తీసుకొని ఉంటే మనకు 356 మొత్తం స్టేట్ మీద అప్లై చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి. సందేశ్ ఖాళీ ప్రాంతాన్ని వాళ్ళ కంట్రోల్లో తీసుకొని ఉంటే కనుక బహుశా వేరే మెసేజ్ వెళ్ళి ఉండేది. కానీ మోదీ గారు ఏంటంటే ఆయన ఫెడరల్ స్ట్రక్చర్ని, డెమోక్రసీని ఎక్కువగా గౌరవించి నిజంగా ఆయన అది చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఎన్ని 356 మనకు ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేశారో నేనేం చేశానో మీరు చూడండి అని ఆయన చెప్పడం జరిగింది. అంత ఘటనలు జరిగినా కానీ ఆయన ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయలేదు. ఎక్కడ అత్యవసరమో అక్కడ మాత్రమే చేశారు. జమ్మూ కాశ్మీర్లో చేశారు, అరుణాచల్ ప్రదేశ్లో చేశారు. ఇలా చాలా తక్కువ స్పెషల్ కేసెస్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ చేయవలసి వచ్చింది, అది చేశారు. లేకపోతే లిటరల్గా ఆయన ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయలేదు. ఇంత ఘటనలు జరుగుతున్నా కానీ స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అని వదిలేశారు ఆయన. బహుశా అది అంత డెమోక్రసీ కూడా మనకు అవసరం లేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి మనకు. బహుశా అది చేసుంటే కనుక వేరేలాగా ఉండేది. కాబట్టి బీజేపీకి అక్కడ ఒక గట్టి పోటే ఉన్నది. బీజేపీ నేతలు చాలా మంది సెకండ్ ఏది బీజేపీ అక్కడ సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ ఇప్పుడున్నంత వరకు అయితే కనుక 50-50 టాస్అప్ లాగానే కనిపిస్తుంది. బట్ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు అక్కడ బెంగాల్లో బీజేపీ ఈసారి నెంబర్ 1 కాబోతుందని చెప్తున్నారు. అదే చెప్తున్నాను. అది ఎక్స్టర్నల్ గా అలా అనిపించవచ్చు వీళ్ళకి వెళ్తేను. కాకపోతే నేను ఇందాక చెప్పాను గ్రౌండ్ రియాలిటీలో భయపడి ఉన్నారు వాళ్ళందరూ, భయాందోళనలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి కనుక రేపు రోజు బీజేపీకి ఓటు వేస్తే మా పరిస్థితి ఎలా ఉంటుంది, అస్తవ్యస్తంగా ఉంది అనే భయం అన్నది నిజంగా వాళ్ళలో ఉంటే కనుక మనం దాన్ని ఏమి చేయలేము. ఇన్ఫాక్ట్ టీఎంసీ లీడర్స్ చెప్తున్నారు, వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, మీరు కనుక ఓటేస్తే కనుక మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తామని బెదిరింపులు కూడా మనం చూసాం వీడియోలో. బెంగాల్ మీద పట్టు రావాలంటే ముందు రాష్ట్రంలో నెగ్గిన తర్వాతనే బీజేపీకి సాధ్యం అండి. కరెక్ట్. అక్కడ లా అండ్ ఆర్డర్ మీ ప్రభుత్వ చేతిలో వస్తే కానీ అక్కడ స్వేచ్ఛగా ప్రజలు ఓటు వేయలేనటువంటి పరిస్థితి ఈరోజు బెంగాల్లో ఉంది. రైట్. ఇక 2 స్టేట్స్ విచిత్రంగా కనిపిస్తాయి మనకు, ఒడిశా అండ్ ఏపీ. ఇవి ఏంటంటే ఇక్కడ స్థానికంగా గత 5 సంవత్సరాల్లో ఉన్న 2 ప్రభుత్వాలు, పార్టీలు ఒక అత్యవసర పరిస్థితుల్లో కేంద్రానికి మద్దతు ఇచ్చిన పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ 370 కావచ్చు, ఇట్లాంటి చాలా వాటిలో. సో ఈ 2 రాష్ట్రాలలో బీజేపీ ఎంట్రీ ఈసారి ఎలా ఉండబోతుంది అంటే ఒడిశాలో ఆల్రెడీ నెంబర్ 1 స్థానంలో బీజేపీ ఉంది జనరల్ ఎలక్షన్ సంబంధించి, ఎంపీలకు సంబంధించి. బహుశా దాంట్లో పెద్ద మార్పులు ఏమి ఉండవు. ఈసారి వాళ్ళకి అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ సరే పొలిటికల్గా మోదీ గారు ఈసారి నవీన్ బాబు రావట్లేదు అని చెప్పడం, ఇది ఎలక్షన్స్లో ఏ పార్టీ అయినా చెప్తుంది. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి అవగాహన ఈ రోజుది కాదు. ఆయన ఎన్డీఏలో లేకపోయినా గత ఎన్నో దఫాలుగా ఆయన వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు.
ఏదో ఎమర్జెన్సీ కాదు, కీలకమైన బిల్లుల సమయంలో చాలా కీలకం కాదు. ఏ బిల్లులో బీజేపీని అపోజ్ చేశారో చూపించండి నాకు. ఓకే, జగన్ కావచ్చు లేదా నవీన్ పట్నాయక్ కావచ్చు, బీజేడీ వీళ్ళు కావచ్చు, బిజు జనతాదళ్, వీళ్ళిద్దరూ గత 10 ఏళ్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏ బిల్లులు వీళ్ళు అపోజ్ చేయలేదు, దేని చేయలేదు. కాబట్టి ఆయనే చెప్పుకున్నారు, మాకు సమర్థిస్తున్నటువంటి పార్టీలు అన్ని కలిపితే 400 ఆల్రెడీ ఉన్నామని మోదీ గారి ఇది కూడా ఉంది కదా, ఇంటర్వ్యూ కూడా ఉంది. కాబట్టి దాంట్లో పెద్ద మార్పు ఉండదు. ఓపెన్ గా ఒకరినొకరిని పెద్దగా తిట్టుకోవడం అంటూ లేదు, సరే పొలిటికల్ గా అనడం తప్పేమీ లేదు. సో దాంట్లో పెద్ద మార్పు ఉంటుంది నేను అనుకోను. నేను ఒడిశాలో మాత్రం పెద్ద మార్పు ఉంటుంది నేను అనుకోను. ఆంధ్రప్రదేశ్లో మాత్రం మనకు చరిత్ర చూస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందో అప్పుడు మాత్రమే వాళ్ళు పవర్లో ఉన్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నప్పుడంతా వీళ్ళు అపోజిషన్లోనే వెళ్ళారు. అంటే ఏదో బీజేపీ వాళ్ళకి ఓట్ షేర్ ఇస్తుందనో, ఎందుకంటే టీడీపీని సమర్థిస్తున్నటువంటి విశ్లేషకులు వాళ్ళ సమర్థకులు వాళ్ళందరూ ఏం చెప్తారంటే బీజేపీ ఏముంది వీళ్ళకి ఏం లేదు, ఓట్ లేదు, టీడీపీ మేమే ఇస్తున్నాం సీట్లను వీళ్ళు చెప్పుకుంటారు. కానీ చరిత్ర చూడండి మీరు, బీజేపీతో మీరు ఎప్పుడెప్పుడు తెగదెంపులు చేసుకుందో టీడీపీ అప్పుడు వాళ్ళు పవర్ కోల్పోయారు. ఆ మార్జిన్ తో పోతుంది, కరెక్ట్, కోల్పోతున్నారు వాళ్ళు. మార్జినా కాదా? ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ 23 సీట్లే వచ్చాయి లాస్ట్ టైం. బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? బీజేపీకి ఓట్లు వచ్చాయా లేదా తెలియదు, కానీ బీజేపీతో తెగదంపులు చేసుకుంటే మాత్రం టీడీపీ పవర్లోకి రాదు అని స్పష్టంగా ఉన్నది పరిస్థితి. టీడీపీ నిజంగా బీజేపీ వాళ్ళని నమ్మచ్చా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. గతంలో ఉన్నటువంటి వాజ్పేయి గారి హయాంలో ఉన్నటువంటి కూటమిలు వేరే, మోదీ గారు వచ్చిన తర్వాత కూటమి వేరే. మోదీ గారికి వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చింది ఏకైక పార్టీ టీడీపీ. కాబట్టి అంత సులభంగా మోదీ గారు దాన్ని మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు లాస్ట్ మినిట్ దాకా ఒప్పందం చేసుకోకపోవడం మనం చూస్తున్నాం. ఎల్లో మీడియా ఫర్ ఇన్స్టెన్స్ ఇదో ఈయన చంద్రబాబు గారు వెళ్ళారు, కూటమి అనౌన్స్ అయిపోతుంది అంటూ గత 3 ఏళ్లుగా వాళ్ళు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ కరోనా అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి స్పీచ్లు అన్ని కూడా మోదీ గారిని సమర్థించాలి ఇవన్నీ మనం చూసాం. డెస్పరేట్గా ఉన్నారు బీజేపీతో అలయన్స్ కోసం. బీజేపీతో అలయన్స్ ఇప్పుడు వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తుంది అని మనకు గ్రౌండ్ లెవెల్లో అర్థమవుతుంది. అది లేకపోతే కనుక బహుశా మళ్ళీ అది అంటే ఇట్లాంటి పొత్తుల సమయంలో ఓటు బ్యాంకు షిఫ్ట్ అవ్వడం అనేది చాలా కీలకం. టీడీపీ ఓట్ బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ అవుతేనే ఇప్పుడు వాళ్ళు తీసుకున్న 6 సీట్లు ఛాన్స్ ఉంటుంది. అలాంటి పరిస్థితి ఏమన్నా ఉందా మనకు ఏపీలో? అది ప్రాబ్లం మనకు తప్పకుండా కనిపిస్తుంది గ్రౌండ్ లెవెల్లో. ఎందుకంటే 2 క్యాడర్స్ కూడాను ఈ అలయన్స్ మీద వాళ్ళకి పెద్దగా అక్కడ స్పందన లేదు. టీడీపీ క్యాడర్ ఏమనుకుంటున్నారంటే, అంటే గత 4-5 ఏళ్లుగా అక్కడ ఒక విధమైనటువంటి విషపూరితమైనటువంటి వాతావరణం బీజేపీకి వ్యతిరేకంగా తయారు చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ మోదీ గారు అక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహం స్థాపనకు వచ్చినప్పుడు నల్ల బెలూన్లు వదలడము, ఆయన హెలికాప్టర్కి అడ్డుగా వాళ్ళు చేయడం ఇటువంటివి చేశారు. మా నోట్లో మన్ను కొట్టారని, నీళ్లు కొట్టారని, ఇటువంటివన్నీ చాలా దుష్ప్రచారాలు చేయడం, బాయ్కాట్ చేయడం మోదీ గారిని ఇవన్నీ చేశారు. సో వాళ్ళ కేడర్లో ఒక విధమైనటువంటి డీప్ రూటెడ్ మోదీ హేట్రెడ్ అన్నది వాళ్ళు నింపారు. సడన్గా మీరు మోదీకి ఓటు ఏమంటే ఎలా షిఫ్ట్ అవుతుంది? అది ఏ పని కాదు కదా. మోదీ గారిని మీరు ఎలా దూషిస్తారా అని చెప్పి బీజేపీ కేడర్లో కూడా టీడీపీ మీద వ్యతిరేకత ఉంది. అన్ఫార్చునేట్లీ బీజేపీ కూడా బలం లేదు కాబట్టి బయట నుంచి వచ్చినటువంటి లీడర్స్ ఎవరైతే ఆ పార్టీలో చేరారో దాంట్లో వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం టీడీపీని సపోర్ట్ చేస్తున్న వర్గం ఒకటి ఉంది, ఒక వర్గం వైసీపీని సపోర్ట్ చేస్తున్న వర్గం ఉంది, ఇంకో వర్గం వీళ్ళిద్దరితో మనం దూరంగా ఉండాలి, మనం సపరేట్గా ఉండాలని ఒక వర్గం ఉన్నది. ఈ వీటిలో వాళ్ళు పాపం సతమతం అవుతున్నారు. మనకు ఆ పార్టీ నిజంగా బలం రావాలంటే దాని మీద ఫోకస్ పెట్టాలి. అన్ఫార్చునేట్లీ బీజేపీ గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ మీద పెట్టాల్సిన ఫోకస్ పెట్టలేదు, అంటే వాళ్ళ పార్టీ మీద నాకు అనిపిస్తున్నది. బహుశా అట్లీస్ట్ ఇప్పుడు వచ్చే 5 ఏళ్లలో చాలా సీరియస్ ఫోకస్ పెట్టాలి. అది పెట్టకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది. ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అన్నది మాత్రం చాలా కష్టమైన విషయమే. నా ఎస్టిమేషన్ ప్రకారం బహుశా ఈ అలయన్స్ వాళ్ళిద్దరూ ఒప్పుకునే ముందర చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ సీనియర్ నేతృత్వం స్పష్టంగా చెప్పింది, మీరు ఓట్ ట్రాన్స్ఫర్ చేసి చూపించాలి మాకు. అది మీరు చేయలేకపోతే కనుక ఈ అలయన్స్ అర్థమే లేదు. ఎందుకంటే జగన్ గత 10 ఏళ్లుగా వీళ్ళకు రిలయబుల్ పార్ట్నర్గా ఉన్నారు. ఆయన అపోజిషన్లో ఉన్న లోక్సభ రాజ్యసభలో సపోర్ట్ చేశారు, ప్రభుత్వంలో ఉన్న లోక్సభ రాజ్యసభలో సపోర్ట్ చేశారు. కాబట్టి రిలయబిలిటీ ప్రకారం చూస్తే కనుక జగన్ వీళ్ళకి మోర్ రిలయబుల్. చంద్రబాబు మరి రేపటి రోజు అక్కడ వీళ్ళకి సీట్లు తక్కువ వచ్చి ఇప్పుడు కాదు, యాక్చువల్గా 80s నుంచి టీడీపీ బీజేపీ పొత్తు కంటిన్యూ, ఒకసారి ఉంటున్నారు ఒకసారి పోతున్నారు. కానీ 19 ఈజ్ అ డిఫరెంట్ పొజిషన్. ఈయన దూరం అవడంతో పాటు కాంగ్రెస్తో జతకట్టారు, అది ఇంకా డిఫరెంట్ గ్యాప్ పెంచింది 2 పార్టీలు. ఇక్కడ సార్ ఇప్పుడు ప్రధానంగా మనం సౌత్ ఇండియాకి బీజేపీ ఏం చేస్తున్న దాంట్లో వాట్ ఈస్ ప్రివెంటింగ్ బీజేపీ నాట్ టు ఎంటర్ ఇన్ టు సౌత్ ఇండియా? ఏం జరుగుతుంది స్టేట్ వైజ్గా? తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు.
అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ తెలంగాణలో డెఫినెట్గా బీజేపీ పెరుగుతున్నటువంటి పార్టీ మనకు కనిపిస్తుంది. రాజాసింగ్ గారు ఒకరే గెలిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల నుంచి సడన్గా 4 ఎంపీ సీట్లు గెలవడం మనం చూసాం మనం. విచ్ ఈస్ ఈక్వల్ టు 28 కాన్స్టిట్యూయెన్సీ. కరెక్ట్. తర్వాత ఈసారి ఎమ్మెల్యేలు కూడా పెరిగాయి, వాళ్ళకి ఎంపీలు కూడా పెరిగేటువంటి అవకాశాలే చాలా సర్వేస్ చెప్తున్నారు మనకు. సో ఎదుగుతున్నటువంటి పార్టీ. బీజేపీ ఎక్కడో వాళ్ళు అంతర్మథనం చేసుకోవాలి. టీఆర్ఎస్ని ఓడించడానికి, టీఆర్ఎస్ లోకల్ పార్టీ, అది ఆఫ్కోర్స్ బీఆర్ఎస్ అని అనడం దెబ్బతినింది వాళ్ళకి. తెలంగాణ లోకల్ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ వద్దు అనుకున్నప్పుడు ఇంకొక నేషనల్ పార్టీకి ఓటేయాల్సినప్పుడు బీజేపీకి వేయకుండా కాంగ్రెస్కి ఎందుకు వేశారు? ఓకే, అంటే కాంగ్రెస్ని లోకల్ పార్టీగా వాళ్ళు పరిగణిస్తున్నారు ప్రజలు, కానీ బీజేపీని అంతగా ఇంకా పరిగణించట్లేదు అన్నది వీళ్ళు బహుశా ఏదో చేయవలసింది. తెలంగాణకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని వాళ్ళు బహుశా ఇంకా హక్కును చేర్చుకోవాల్సిన ఆవశ్యకత వాళ్ళ మీద ఉన్నది. మరి దానికి ఏం చేస్తారో మనం చూద్దాం. కానీ ఎదుగుతున్నటువంటి పార్టీ వాళ్ళ స్టడీగా వాళ్ళ ఓట్ షేర్ మాత్రం పెరుగుతున్నది. ఇప్పుడు కూడాను మనం 10 సీట్ల దగ్గర నుంచి 4-5 సీట్ల దాకా చాలా సర్వేస్ మనం డిఫరెంట్గా చెప్తున్నాయి. ఏదేమైనా కానీ చాలా కాన్స్టిట్యుయెన్సీలో గట్టి పోటీ మాత్రం తప్పకుండా ఇస్తున్నారు. బహుశా ఒక 4-5 కాన్స్టిట్యుయెన్సీలో వీళ్ళు గెలవకపోయినా కానీ నెంబర్ 2 పొజిషన్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక ఎదుగుతున్న పార్టీగా తెలంగాణ మనం స్పష్టంగా చూడవచ్చు. కర్ణాటకలో యడియూరప్ప గారి చలవ వల్ల అక్కడ ఆల్రెడీ ఒక బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయిపోయింది అక్కడ. అది ప్రతి 5 సంవత్సరాలు మారడం అక్కడ జరుగుతున్నది అక్కడ. ప్లస్ సెంట్రల్ ఎలక్షన్స్ వచ్చేసరికి మేజర్గా బీజేపీకే ఓటు వేస్తున్నారు. గతసారి 25 సీట్లు బీజేపీకి వెళ్ళాయి అవుట్ ఆఫ్ 28. సో ఈసారి జేడీఎస్ తోటి వాళ్ళు అలయన్స్ కూడా పెట్టుకున్నారు. బహుశా ఎన్డీఏ అంతా కలిపితే కనుక బహుశా అదే నంబర్ రావచ్చు, 1-2-3 తగ్గవచ్చు, మనకు తెలియదు. అంటే బీజేపీ వ్యక్తిగతంగా 18-20 రావచ్చు, బహుశా జేడీఎస్కి 2-3 రావచ్చు. సో ఓవరాల్గా మనకు వాళ్ళ నంబర్లో పెద్ద మార్పు ఉండదని అనుకుంటాను. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళు కనుక కన్సాలిడేట్ చేసుకుని ఏమైనా చేసినా కానీ కూడా 2-3 సీట్లలో తేడా రావచ్చు. కానీ మోరార్లెస్ 18 నుంచి 22 ఆ ప్రాంతంలోని ఎన్డీఏ అక్కడ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ తమిళనాడు చూద్దాం. తమిళనాడులో గత లీడర్షిప్ని పోలిస్తే అన్నామలై వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం అక్కడ బీజేపీకి ఒక విధమైనటువంటి ఒక వేవ్ తప్పకుండా కనిపిస్తున్నది. కానీ ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్ నుంచి మీరు డబుల్ డిజిట్ తీసుకురావాలని ఎంత ప్రయత్నం చేయాలి? అక్కడ డిఎంకే, ఏఐడిఎంకే చాలా ఎంట్రెన్స్డ్ పార్టీస్, వాటి నుంచి మీరు ఓట్ ట్రాన్స్ఫర్ చేయాలని సులభమైన విషయం కాదు. అక్కడ కూడా 2-3 ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు వాళ్ళు. కోయంబత్తూరు లాంటి ప్రాంతంలో కమలాసన్ లాంటి వ్యక్తిని ఓడించి వానతి గారు గెలవడం అన్నది చూసాం మనం. సో క్రమేపీ అక్కడ కూడా ఓట్ షేర్ పెరుగుతున్నది. ఈ ఓట్ షేర్లో అన్నామలై వచ్చిన తర్వాత గణనీయంగా పెరిగింది. ఈసారి బహుశా 20-22% పెరుగుతుంది, కానీ అది నంబర్గా కన్వర్ట్ అవ్వడానికి టైం పడుతుంది. కూటమిలో ఏఐడిఎంకే తోటి వీళ్ళు విభేదించి వెళ్ళిపోయాడు. ఏఐడిఎంకే వెళ్ళిపోయింది, వీళ్ళు వెళ్ళలేదు. ఏఐడిఎంకే వెళ్ళిపోయింది కాబట్టి ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. సో ఏఐడిఎంకేలో కూడా వెళ్ళిపోయినా కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్ అది కూడా మనం ఎన్డీఏలో ఒక పార్టీగానే భావించవచ్చు. చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎంఐఎం తర్వాత ఏఐడిఎంకే ఇద్దరు పార్టీ పెట్టుకున్నారు. సో మనం ఆ ఈక్వేషన్స్ చూద్దాం ఎలా వాళ్ళకి అడ్వాంటేజ్ ఎలా ఉంటే. బహుశా రేపు వాళ్ళకి 4 సీట్లు ఎక్కువ వస్తే కనుక వాళ్ళు ప్రభుత్వంలో ఏదో సెంట్రల్ మినిస్ట్రీ వస్తుందని మళ్ళీ ఎన్డీఏకి వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. చూద్దాం రాబోయే రోజుల్లో. వాట్ అబౌట్ కేరళ? తమిళనాడులో వాళ్ళకి మెయిన్ డిమాండ్ ఏంటంటే అన్నామలై వాళ్ళకు వద్దు, కానీ బీజేపీకి అన్నామలై వల్లనే ఇంత లీడ్ వచ్చింది కాబట్టి అంత తొందరగా అన్నామలైని వదులుకుంటారని నేను అనుకోను. మోరర్లెస్ ఇదే ఇలాగే పంతా నడుస్తుంది. అది అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా మోరర్లెస్ ఆయన ఉండబోతారు. ఆయన సీట్ గెలిచినా గెలవకపోయినా కానీ కూడా ఓట్ షేర్ పెరుగుతుంది. సిగ్నిఫికెంట్గా బీజేపీ ఒక థర్డ్ ప్లేయర్గా ఎదిగేటువంటి సూచనలు మనం చూడవచ్చు. కేరళలో మనకు ప్రాబ్లం ఏంటంటే అక్కడ 4 మతాలు ఉన్నాయి. అందరూ 25% ఒక్కొక్క మతం. హిందువులు 25%, ముస్లింలు 25%, క్రిస్టియన్లు 25%, కమ్యూనిస్టులు 25%. ఓకే, 4 మతాలు ఉన్నాయి, అన్నీ పంచుకున్నారు. సో దాంట్లో మనకు ఏమవుతుందంటే హిందువులలో మెజారిటీ పర్సెంటేజ్ కమ్యూనిస్ట్ సపోర్ట్ చేస్తారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళ ఉపాధి అవకాశాలన్నీ కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయిస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ కంట్రోల్లో చాలా ఉద్యోగ అవకాశాలను వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఈ కోఆపరేటివ్ సొసైటీస్ లాంటివి, తర్వాత వాళ్ళకు లోన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకు అంటే అక్కడ ఉన్న కంపెనీలు కానీ ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ కంట్రోల్లో ఉన్నాయి. ఉద్యోగాలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. కాబట్టి ఈ కేడర్ అంతా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే దిశగా వాళ్ళు ఒక ఎకో సిస్టమ్ తయారు చేసుకున్నారు. దాని నుంచి విడిపోవడం చాలా కష్టం. మనం చూస్తే కనుక శబరిమల గొడవ అయినప్పుడు
శబరిమలలో నిలబడ్డటువంటి హిందువులందరూ కూడా అందరూ ఏమనుకున్నారు, వీళ్ళు ఆటోమేటిక్గా బీజేపీకి ఓటు వేయాలనుకున్నారు. కాదు, వాళ్ళందరూ కమ్యూనిస్ట్ క్యాడర్ వాళ్ళు. కమ్యూనిజం వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీని సపోర్ట్ చేసినా వాళ్ళు హిందువులు వాళ్ళు. సో ఈ యొక్క పరిస్థితి అక్కడ చాలా ఒక విధమైనటువంటి పెక్యులర్ సిచ్యువేషన్ కేరళలో ఉంది. అందుకని పొలిటికల్గా వాళ్ళు అక్కడ సపోర్ట్ చేస్తారు, మళ్ళీ హిందువులుగా ఉంటారు. పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన విషయాలు కావచ్చు, శబరిమలకు సంబంధించిన విషయాలు కావచ్చు, అక్కడ హిందువులు ఒక విధమైన ఐక్యమత్యం చూపిస్తున్నారు వాళ్ళు. సో ఈ సిచ్యువేషన్లో బీజేపీ కూడా ఇదే పరిస్థితి, వాళ్ళ ఓట్ షేర్ పెరగబోతున్నది. పత్తనంతిట్ట లాంటి ఒక ప్లేస్లో బహుశా ఒక గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటున్నారు. రాజీవ్ చంద్రశేఖర్ గారు మన శశి తరూర్ గారికి వ్యతిరేకంగా నిలబడినా కానీ కూడా మనకు వచ్చిన రిపోర్ట్స్ అన్ని కూడా శశి తరూర్ కొంత అడ్వాంటేజ్ ఆయనకే ఉన్నది అని తెలుస్తుంది మనకు. అంటే అట్లాంటి సీట్లో ఎల్డీఎఫ్ యూడీఎఫ్ ఒకవైపు వెళ్ళిపోతున్నాయి, యాంటీ బీజేపీ అవుతున్నాయి. సో వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటారు కానీ బీజేపీ వస్తామని దగ్గర రానివారు. ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అక్కడ. ప్లస్ అక్కడ రాడికలైజ్డ్ ఇస్లామిక్ వాయనాడ్ లాంటివి, ఇక్కడ మన ఉత్తర కేరళలో చాలా రాడికలైజ్డ్ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఇటువంటి శక్తులకే వాళ్ళు ఓటు వేయడం అనేది మనం చూస్తున్నాం మనం. కాబట్టి బీజేపీకి అక్కడ సీట్ వస్తే కనుక లిటరల్ మెరకల్ కింద మనం భావించాలి. ఓకే, అన్లైక్ ఎనీ అదర్ సదరన్ స్టేట్, కేరళలో స్టార్ వర్డ్స్ ఉన్నారు, సేమ్ టైం స్టార్ క్యాంపెయినర్స్ ఉన్నారు, ఫిల్మ్ స్టార్స్ కూడా ఎంటర్ అయిన పరిస్థితి. అయినా అక్కడ ఇంపాక్ట్ ఈవెన్ ఆర్గనైజేషన్ పరంగా కూడా బీజేపీ స్ట్రాంగ్, బీజేపీ అండ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్. ఎందుకు అది అక్కడ ఎస్టాబ్లిష్ కాలేకపోతుంది? అంటే ఇప్పుడు మనకు కూడా తెలంగాణలో ఒకప్పుడు విజయశాంతి గారు ఉన్నారు, ఇక్కడ మనకు కూడా తక్కువేం లేరు, స్టార్ క్యాంపెయినింగ్ అని తక్కువ లేదు. అలాగే మన కేరళ మన కర్ణాటకలో చూస్తే తేజస్వి సూర్య స్టార్ క్యాంపెయినర్లకి ప్రతి స్టేట్లో ఎవరో ఉంటారు, మనకు అది లేదని మనం చెప్పడానికి వీల్లేదు. కేరళలో పరిస్థితి ఏంటంటే ఇది చెప్పాను కదా, ఈ హిందువులలో ఓట్ అన్నది సిగ్నిఫికెంట్గా స్ప్లిట్ అయ్యి అది కమ్యూనిస్ట్కి వెళ్తున్నది. అందుకని ఒక హిందూ ఓటుగా మనం పరిగణించడానికి వీల్లేదు. కానీ ముస్లిం ఓటు మాత్రం ఎన్ మాస్ కన్సాలిడేట్ అయ్యి వెళ్తుంది. అది యూడీఎఫ్గా ఎల్డీఎఫ్గా ఎవరికి వాళ్ళు లాస్ట్ మినిట్ డిసైడ్ చేసుకుంటారు. ప్రస్తుతానికి ఎల్డీఎఫ్ని సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు, కాంగ్రెస్ వీక్గా ఉంది కాబట్టి. అలాగే క్రిస్టియన్ ఓట్స్ కూడా అంతే, వాళ్ళు టాక్టికల్గా ఓటింగ్ వేస్తారు. సో ఈ పరిస్థితులలో కీలకమైనది ఏంటంటే ఈ 25% కమ్యూనిస్ట్ ఓట్, వాళ్ళు హిందువులు కానీ దే డిసైడ్ అనమాట, వాళ్ళు దే డిసైడ్. రైట్, మనం ఇప్పుడు హాఫ్ వేలో ఉన్నాం. 7 దశల ఎన్నికల దాంట్లో వాళ్ళు 3 పూర్తయ్యాయి, రేపు ఇంకోటి పూర్తి కాబోతుంది. మీరు ఫైనల్గా చెప్పాలంటే నంబర్ పరంగా మీ గెస్ ఏమిటి? అంటే నంబర్ చెప్పడం ఆబ్వియస్లీ ఇంకా ఎన్నికలే కాకుండా మన నంబర్ చెప్పామంటే అది చాలా పొగరమోతనం అవుతుంది అది. ఓకే, అందుకని నేను నంబర్ చెప్పను. కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈసారి కూడా ఎన్డీఏ ప్రభుత్వమే రాబోతున్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, ఇంతవరకు వస్తున్నటువంటి ట్రెండ్స్ కావచ్చు, ఇంతవరకు మనం చూసినటువంటి సర్వేలు కావచ్చు, అనాలిసిస్ కావచ్చు, ఇవన్నీ చూస్తే కనుక ఎన్డీఏ ప్రభుత్వమే వస్తోంది అనే దాంట్లో ఎటువంటి సంశయం లేదు. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో ఆపోజిషన్ కూడా వాళ్ళు కన్సాలిడేట్ చేసుకోగలుగుతున్నారు. ఇండి అలయన్స్ ఓట్ ట్రాన్స్ఫర్ని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. కొంత వాళ్ళ ఓట్ స్ప్లిట్ అవ్వకుండా వాళ్ళు కాపాడుకోగలిగారు కొన్ని ప్రాంతాల్లో. కొన్ని ప్రాంతాల్లో ఫర్ ఇన్స్టెన్స్ బెంగాల్ ఆవిడ వెళ్ళిపోమనింది, అక్కడ కాంగ్రెస్ కూడా కంటెస్ట్ చేస్తోంది. సో ఇటువంటి కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి జరగలేదు. కానీ కొన్ని మిగతా ప్రాంతాల్లో ఫర్ ఇన్స్టెన్స్ ఢిల్లీ, పంజాబ్, యూపీ అట్లాంటి ప్లేస్లో కన్సల్ట్ అవుతుంది, తప్పకుండా అవుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు కాంగ్రెస్ వ్యతిరేకత ఆధారంగా పుట్టినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నెల క్రితం వరకు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేసినటువంటి కాంగ్రెస్ నేతలు ఈరోజు కేజ్రీవాల్ని సపోర్ట్ చేస్తున్నారు. సడన్గా వాళ్ళిద్దరి మధ్య కూటమి ఎలా ఏర్పడింది? సో ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇది నిజంగా చూస్తే కనుక దీని వెనకాలంతా కూడాను ఎక్కడో శక్తులు వేరే ఉన్నాయి, వీళ్ళు నడిపిస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళలో కేడర్లో మీరు కాంగ్రెస్ లీడర్స్ ఎవరైనా చూడండి, కేజ్రీవాల్కి వ్యతిరేకత ఎంతో ఉన్నదో, కానీ ఈరోజు వాళ్ళని డిఫెండ్ చేయవలసిన ఆవశ్యకత ఎందుకు వచ్చిన వాళ్ళకి? ఎందుకంటే కనుక బీజేపీకి పోటీ ఇవ్వాలంటే కనుక తప్పకుండా ఒక విధమైనటువంటి కన్సాలిడేషన్ కావాలి, ఆపోజిషన్ స్ప్లిట్ అవ్వకూడదు అన్నటువంటి ఎఫర్ట్ ఎవరో చేస్తున్నారు. కాబట్టి ఇంత డిస్పారిటీ ఉన్న వాళ్ళు కూడా కలిసిపోవడం అనేది జరిగింది అక్కడ. సో ఈ ప్రాంతాల్లో మనం తేడాలు తప్పకుండా చూస్తున్నాం. పంజాబ్ సర్ప్రైజెస్ రాబోతున్నాయి. పంజాబ్ అకాలీదళ్ ఒక సైడ్ వెళ్తే కేజ్రీవాల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుందో బహుశా అంత రాకపోవచ్చు. మరి ఓట్లు ఎక్కడికి వెళ్తాయంటే ఇది చాలా కష్టం చెప్పడం. బీజేపీకి అక్కడ కొంత పాజిటివ్ సైన్సే మనకు కనపడుతున్నాయి అక్కడ పంజాబ్లో. మరి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పడం చాలా కష్టం. కానీ అక్కడ వేర్పాటువాదులైనటువంటి సిమ్రంజిత్ సింగ్ మాన్ లాంటి వాళ్ళు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. సరే, అమృత్పాల్ సింగ్ కూడా కంటెస్ట్ చేస్తున్నాడు, ఆయన గెలిచే అవకాశాలు లేవనుకుందాం. కానీ బట్ ఓవరాల్ అక్కడ చూస్తే కనుక ఒక ఖలిస్తానీ సెంటిమెంట్ని
డెలివరీ చేయడానికి $16 మిలియన్ కేజ్రీవాల్కి ముడుపులు అందాయి, అందుకనే ఆయన్ని జైలు నుంచి విడుదల చేయించుకొని అక్కడ పంపిస్తున్నారు అని ఒక నెరేటివ్ మనం వింటున్నాం. సత్యాసత్యాలు మనకు తెలియదు, ఫ్యూచర్లో తెలుస్తాయి. బట్ ఇటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. తప్పకుండా అపోజిషన్లో కూడా కొంత కన్సాలిడేషన్ చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ 2019లో ఉన్న అపోజిషన్లో మనకు యూపీఏ అలయన్స్ ఒక కూటమి అయితే, యూపీఏ అలయన్స్తో సంబంధం లేనటువంటి అపోజిషన్ చాలా మంది ఉన్నారు. బహుశా వీళ్ళు ఈసారి ఆ పరిస్థితి లేదు. బహుశా అది కూడా ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు లెస్ నెంబర్ బీఆర్ఎస్ 1-2 సీట్లు అని, వాళ్ళకి ఎన్ని వస్తాయో మనకు తెలియదు. ఎన్ని వచ్చినా వాళ్ళు ఇండియా అలయన్స్లో లేరు కదా, వాళ్ళు సపరేట్ కూటమిలో ఉన్నారు కదా. ఇటువంటి పార్టీలు ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. అవి అక్కడ నంబర్ మాత్రం చాలా తక్కువ కనపడుతుంది లాస్ట్ టైం కంటే. కరెక్ట్. ఈ ఓవరాల్ అపోజిషన్ లో ఇండియా అలయన్స్ యొక్క షేర్ పెరిగేటువంటి అవకాశం తప్పకుండా ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. 10 సంవత్సరాల అభివృద్ధి అంశాలు కొన్ని రోజుల వరకు కొనసాగాయి. ఆ తర్వాత 6 నెలలు అంటే ఎలక్షన్స్ 3 క్రియేట్ అవుతున్న టైంలో కేంద్ర ప్రభుత్వం చేసిన కొన్ని కార్యక్రమాలు కొంత ఇంపాక్ట్ చూపించాయి. చివరాఖరికి వచ్చేసరికి మనకు ఈ గత నెలన్నరగా ప్రచారంలో కొనసాగుతున్న అంశాలే ప్రధాన భూమిక వహిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఎటువైపు ఓట్ కన్సాలిడేషన్కి ఉపయోగపడుతుంది అనేది మనం జూన్ 4వ తేదీన తెలుసుకోబోతున్నాం. ఇది జాతీయ స్థాయిలో వివిధ అంశాలకు సంబంధించిన విశ్లేషణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.